వాక్యం చదవాలనిపించట్లేదా? ప్రార్థన చేయాలనిపించట్లేదా? కానీ గిల్టీ ఫీలింగ్ తో మా వల్ల కావట్లేదు, ఎదగాలని ఆశ ఉంది, ఎలానో తెలియట్లేదు అనే వాళ్ళకి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్. అదేంటంటే, మీకు వాక్యం చదవబుద్ధి కాకపోతే దాన్ని ఇంట్రెస్టింగ్ గా చేసుకోవాలి. ఎలాగంటే, వరుస పెట్టి ఆదికాండం నిర్గమకాండం అని చదువుకుంటా పోతే బోర్ కొడుతుంది. అలాంటి సమయాల్లో క్యారెక్టర్ స్టడీస్ అని మొదలు పెట్టండి. అంటే అబ్రహాము గురించి, సో ఎక్కడ ఆదికాండం 12వ అధ్యాయం నుంచి అసలు అబ్రహాం ఎవరు, ఎక్కడి నుంచి బయలుదేరారని ఆయన క్యారెక్టర్ స్టడీ చేయండి. కొన్ని నూతన నిబంధనలు అపొస్తలులైన పౌలు గారి గురించి చదవాలంటే అసలు ఆయన మిషనరీ జర్నీకి ముందు ఏం జరిగింది అంటే 13వ అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఇలాగా ఆయన జర్నీస్ గురించి, ఆయన దేవుడు దర్శించిన విధానం గురించి ఆ క్యారెక్టర్ స్టడీస్ చేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగా మీరు కొంతవరకు ముందుకెళ్ళగలరు. మరి ప్రార్థన ఎలాగా చేయాలి అంటే, ఈ క్యారెక్టర్ స్టడీ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. సపోజ్ అపోస్తలు పౌలు గారిని దేవుడు దర్శించాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడొచ్చు. మరి నిన్ను దర్శించాలని నీకు లేదా అని ఒక క్వశ్చన్ నీ లోపల వస్తే మోకరించి, ప్రభా పౌలు గారిని ఎలాగ దర్శించావో నన్ను కూడా దర్శించు ఆయన, కృప చూపించు ప్రభా అని అలాగా ప్రార్థన చేసి మరలా మీ స్టడీ కంటిన్యూ చేయండి. వాక్యము చదువుతూ ఆ వాక్యములో ఉన్న కాన్సెప్ట్స్ ను బట్టి మీరు మొరపెట్టడం మొదలు పెడితే అలాగ వాక్యం చదువుతారు, చదువుతానే ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తానే వాక్యం చదువుతారు, వాక్యం చదువుతానే ప్రార్థన చేస్తారు. సో ఇది ఎక్కడా కూడా బోరింగ్ గా లేకుండా ఓవరాల్ గా మీకు ఒక క్యారెక్టర్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అప్పుడు బైబిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూడండి, లోకంలో అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ పుస్తకం కూడా భూమి ఆకాశములు గతించిన ఈ మాట గతించదని ఏ పుస్తకం కూడా రాయలేదు. ఎన్ని ఆత్మీయ పుస్తకాలున్నా పినాకిల్ మీద, అంటే అన్నిటికంటే హైయెస్ట్ స్టేజ్ లో ఉండేది దేవుని వాక్యము కాబట్టి వాక్యమును ఎలాగైనా ఏదో ఒక స్ట్రాటజీ పెట్టుకొని వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యము చదువుతా అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ప్రార్థన చేస్తే మన ఆలోచన ప్రకారంగా చేసే ప్రార్థనల కన్నా వాక్యానుసారంగా చేసే ప్రార్థన బలమైంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఆశీర్వదింపబడతారు, ఆత్మలో ఎదుగుతారు. యేసు నామములో ఐ డిక్లేర్ ఇట్. ఆమేన్, ఆమేన్.